ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య సీట్ల సర్దుబాటు కొలికి వచ్చినట్టు తెలిసింది. ఆదివారం నాడు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో పవన్ కళ్యాణ్ గారితో 2 పర్యాయాలు జరిగిన భేటీలో సీట్ల సర్దుబాటుపై దాదాపు 3 గంటల పాటు చర్చించి ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో జనసేనకు 28 సీట్లు ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీ సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలిసింది. ఇటీవల కాలంలో జనసేన పార్టీలకు చేరికలు పెరగడంతో సీట్లపై ఒత్తిడి ఎక్కువగా ఉందని, తమకు అధిక స్థానాల్లో కేటాయించాల్సిందేనని పవన్ కళ్యాణ్ గారు పట్టుబట్టినట్టు తెలుస్తోంది. అయితే రాష్ట్రంలో పొత్తు అనేది ప్రతిదీ వైసీపీ గెలుపుకు బాటలు వేసే ఉండకూడదని, గెలిచే సీట్లు మాత్రమే కోరాలని చంద్రబాబుకు సూచించినట్లు తెలిసింది. అలాగే ఎవరెవరు ఏ స్థానంలో పోటీ చేయాలనే అంశంపై ఇరు పక్షాల నేతలు చర్చించారని, దీనిపై దాదాపు క్లారిటీ వచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కాకపోతే ఆంధ్ర రాజకీయాల్లో ఈరోజు ఒక ఆసక్తికర భేటీ జరిగిందట. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వైఎస్ సునీత గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని కలిశారట. ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాలపై ఇద్దరు చర్చించుకున్నారట. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు. మరోవైపు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చెల్లకుండా జనసేన టీడీపీ మధ్య ఓట్లు బదలాయింపు సక్రమంగా జరిగేందుకు క్షేత్రస్థాయి వరకు కలిసి వెళ్లేలా కార్యక్రమాలను రూపొందించేందుకు ప్రణాళిక తయారు చేసుకోవాలని ఇరువురు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పార్టీల పరంగా ఓట్లు పక్కకు వెళ్లకుండా తెలుగుదేశం ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి, జనసేన ఎన్ని సీట్లు అభ్యర్థులను బరిలోకి దింపాలి అనే అంశంపై దాదాపు క్లారిటీ వచ్చేసినట్లుగా తెలిసి వచ్చింది. అన్ని అనుకుంటున్నా జరిగితే వారం లోపు ఉమ్మడిగా మొదటి విడతను సంబంధించిన అభ్యర్థుల జాబితా విడుదల చేసే అవకాశాలన్నీ గట్టిగా కనిపిస్తున్నాయి.